ఇక సాక్షి పేపర్ కి సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది చూద్దాం. ఇక పేలిన స్పేస్ ఎక్స్ స్టార్షిప్. ఇక స్పేస్ ఎక్స్ ఎదురుగా తగిలింది. ఆ సంస్థ అతి పెద్ద రాకెట్ స్టార్షిప్ ప్రయోగించే కాసేపటికే పేలిపోయింది యుఎస్ లో. తర్వాత ఇక వంట నూనె తగ్గించండి, ఉబకాయ సమస్యలు అధిగమించడానికి వంట నూనె వినియోగాన్ని తగ్గించుకోవాలని ప్రధాని మోదీ మరోసారి దేశ ప్రజలను కోరారు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక మాది T20 మోడల్, గుజరాత్ మోడల్ కాలం చెల్లిన టెస్ట్ మ్యాచ్ మోడల్. ఇండియా టుడే కన్క్లూలో సీఎం రేవంత్ రెడ్డి ఘాటు వాక్యాలు. ఇక దేశంలో గుజరాత్ మినహా ఏ రాష్ట్రానికి మోదీ కూడా సహకరించడం లేదు. పెట్టుబడులు ఏమొచ్చినా గుజరాత్ కే వెళ్లాలనుకుంటున్నారు. మోదీతో వ్యక్తిగత విభేదాలు, ఆయన విధానాలతో విభేదిస్తున్నాం. హైదరాబాద్ అభివృద్ధి 450 ఏళ్ల క్రితమే మొదలైంది. ప్రజాస్వామ్యంగా ఉండడమే కాంగ్రెస్ పార్టీ బలహీనత. దక్షిణాది ప్రాతినిధ్యం తగ్గించి ప్రతీకారం తీర్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందన్న సీఎం రేవంత్ రెడ్డి. తర్వాత ఇక్కడ అధికారం లేనందుకే నియోజకవర్గాల పునర్విభాజన ప్రయత్నిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, బీజేపీ ప్రయత్నిస్తుందన్న సీఎం రేవంత్ రెడ్డి. తర్వాత అహ్మదాబాద్ కంటే హైదరాబాద్ తక్కువేం కాదు, ఒలింపిక్స్ నిర్వహణకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. తర్వాత పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రానికి T20 మోడల్, దేశానికి రోల్ మోడల్ గా గుజరాత్ మోడల్ కాలం చెల్లని టెస్ట్ మ్యాచ్ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. గుజరాత్ మోడల్ ఏ విధమైన సక్షమం లేదని, ఏమైనా అభివృద్ధి ఉందనుకుంటే అది మోదీ సీఎం ఉన్నప్పుడు ప్రయత్నించలేదని పేర్కొన్నారు. ప్రధాని మోదీ అయిన తర్వాత కూడా మోదీ గుజరాత్ కోసమే పనిచేస్తున్నారు ఆరోపించారు. దేశం ఏదైనా రాష్ట్రం పెట్టుబడులు వస్తే సహకరించడం లేదని, గుజరాత్ వెళ్లి పెట్టుబడులు పెట్టాలని చెబుతున్నారని విమర్శించారు. ప్రధాని మోదీ ఉండి ఇదే పరిస్థితి ప్రశ్నించారు. శుక్రవారం ఢిల్లీలో జరిగిన ఇండియా టుడే కన్క్లూలో పాల్గొని ముఖ్యమంత్రి రేవంత్ పలు అంశాలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. వివరాలు ఆయన మాటల్లోనే గుజరాత్ మోడల్ కు తెలంగాణ మోడల్ కు మధ్య ఎంతో తేడా ఉంది. మాది అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన నమూనా, తెలంగాణ నమూనా నాకు ఎవరు పోటీ పడలేదు. అహ్మదాబాద్ హైదరాబాద్ మౌలిక వసతులు పోల్చడానికి హైదరాబాద్ పోటీ పడేలా ఔటర్ రింగ్ రోడ్ అంతర్జాతీయ విమానాశ్రయం అహ్మదాబాద్ కు ఉన్నాయా? గుజరాత్ ఫార్మాయిటీ పెట్టుబడులు ఉన్నాయా? గుజరాత్ లో ఏముంది? హైదరాబాద్ ఇప్పుడు అహ్మదాబాద్, ముంబై, బెంగళూరు, ఢిల్లీ నగరాలతో పోటీ పడట్లేదు. మేము న్యూయార్క్, స్వీడన్, టోక్యోతో పోటీ పడుతున్నామన్న సీఎం రేవంత్ రెడ్డి. తర్వాత ప్రగతి సాధించిన కష్టాల్లోనే ప్రజలు కాంగ్రెస్ నిజ స్వరూపాలని తెలుసుకున్నారు. బీఆర్ఎస్ రక్షణ కవచమన్న భావిస్తున్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బ్రహ్మారథం పట్టేందుకు సిద్ధంగా ఉన్నారు అన్న కేసీఆర్. పార్టీ ముఖ్య నేతలతో మాజీ సీఎం కేసీఆర్ ఏప్రిల్ 27న వరంగల్లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసే అవకాశం. తర్వాత తెలంగాణ సమాజం గర్వించేలా బీఆర్ఎస్ రజస్వాలు బీసీలకు సరైన వాటా దక్కాల్సిందేనన్న బీఆర్ఎస్ అధినేత. సమావేశంలో మాట్లాడుతున్న కేసీఆర్ చిత్రంలో కేటీఆర్, బండా ప్రకాష్ అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. మార్గదర్శి రామోజీ 45 ఏళ్లు నయవంచన, వారిపై క్రిమినల్ చర్యలు చేపట్టాల్సిందే. ఏపీకి సంబంధించిన వార్తలు. తెలంగాణ హైకోర్టులో మాజీ ఎంపీ ఉండవల్లి వాదనలు. ఫైనాన్షియల్స్ కు ఏపీ తెలంగాణ ప్రభుత్వం వస్తున్న సుప్రీంకోర్టు యోజన మేరకే ప్రతివాదిగా రిజర్వ్ బ్యాంక్ మార్గదర్శి అక్రమాలు పాల్పడిందని ఆర్బీఐ తెలిసింది. క్రిమినల్ చర్యలు హెచ్యుఎఫ్ సభ్యుల బదిలీ కఠిన శిక్షలు విధించకుంటే దేశమే ప్రమాదంలో పడిపోతుంది. మార్గదర్శి కేసులో వాదనలు వినిపించిన అరుణ్ కుమార్ అనుబంధ పిటిషన్లపై రిజర్వ్ చేసిన ధర్మాసనం అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. మహిళా శక్తి నేడు ఇందిరా మహిళా శక్తి మిషన్ 2025 ఆవిష్కరించనున్న సీఎం. 1 కోటి మంది మహిళలకు కోటీశ్వరులు చేయాలనే కొత్త పాలసీ. ఆర్థిక వెలుసుబాటు, ఆర్థిక ఎదుగుదల లక్ష్యమన్న మంత్రి సీతక్క. నేడు పేరేరుగణంలో 1,00,000 మందితో సభ, పలు పథకాలు శ్రీకారం అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. 10న గ్రూప్ 1 ప్రొవిజనల్ మార్కులు, 11న గ్రూప్ 2, 14న గ్రూప్ 3 జనరల్ ర్యాంకింగ్ లిస్టులు. 17న హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్, 19న ఎక్స్ టెన్షన్ ఆఫీసర్ ఫలితాలు షెడ్యూల్ చేయడం విడుదల చేసిన టీజీఎస్పీ చైర్మన్ బుర్రా వెంకటేశం అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. బకాయిలను చెల్లిస్తాం. ఏప్రిల్ నుంచి ప్రతి నెల 5 నుంచి 600 కోట్లు ఇస్తాం. ఉద్యోగ సంఘాలు చేసి నేతలకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క హామీ. ఉద్యోగాల ఇబ్బందులు ఉన్న సీఎం నేను అర్థం చేసుకున్నా. ఏప్రిల్ నుంచి ఎలాంటి కోత బాకీ లేకుండా చూస్తాం. ఉద్యోగుల కార్యాలయం చుట్టూ తిరగాల్సిన పని లేదు. ఆర్థికేతర అంశాలపై సబ్ కమిటీలో చర్చించి పరిష్కరిస్తామన్న వెల్లడి. ఇది సాక్షి పేపర్ కి సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది మనం ఈరోజు చూసినాం. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అండ్ షేర్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీరు ఏదైనా సలహాలు ఇవ్వాలనుకుంటే ఆ కామెంట్ ద్వారా సలహాలు అనేది షేర్ చేయండి.